బుద్ధుందా మీకు? శేషమ్మ జుట్టు మొత్తం నెరిసిందన్న రహస్యం మీకు తెలీదు. అది కవర్ చేయడానికి ముందు బెత్తడి జుట్టు తెల్లబడిందని కవర్ చేసుకుంటుంది. నిజం చెప్తే సొమ్మేం పోతుంది? రంగు పోతుందక్క. అయినా చిన్నపిల్లలతో రహస్యాలు చెబుతావా ఏమిటి? ఇంట్లో చిన్నపిల్లలు ఎవరున్నారు? అవంతిక కన్నది ఒక్క ఆడపిల్లనే. అయినా 10 మందిని కన్నదాంట్లో తయారైంది. నందికని చూస్తే పెళ్ళెప్పుడూ అని అడగరు, ఎప్పుడైంది పెళ్ళి అని అడుగుతారు. అదేంటి నానమ్మా, నేను అలా కనిపిస్తున్నానా? ఐఎమ్ జస్ట్ 17 years old అంతే. దీపావళి వస్తేనే 18 ఏళ్ళు నిండుతాయక్క దానికి. అలా పెంచారా దాన్ని? పగలు ఎక్కడ తింటుందో తెలీదు, రాత్రి ఏం తాగుతుందో చెప్పదు. మేం తనకి తల్లిదండ్రులమే కానీ తను మాకు ఏమీ చెప్పదమ్మా. మీ ఆవిడ్ని కలుపుకోక శ్రీపతి. నేనొక్కడిని ఏం చెయ్యలేకపోతున్నానని చెప్పు, అప్పుడు ఒప్పుకుంటాను. అబ్బా వదిలేయక్క. రేపొద్దున్నే సంబంధం కుదుర్చుకోవడానికి తారాదేవింటికి వెళుతున్నాం కదా అని కాస్త మెరుగులు దిద్దుకుంటున్నాం అంతే. నందిక జీవితం మెరిసిపోవాలని కోరుకోండి. ఆడపిల్ల అందంగా ఉండాలంటే పైపైన మెరుగులు దిద్దుకుంటే సరిపోదు. ప్రతి అడుగు సరిదిద్దుకోవాలి, మాట తీరు మార్చుకోవాలి, నడవడికలో మార్పు రావాలి. నేను మారానమ్మా. ఎక్కడ మారావు? అలాగే ఉన్నావు. నా బాడీ సైజ్ చూసి అలా అనుకుంటున్నావు అంతే. యాక్చువల్లీ నాది తాతయ్య గారి పోలిక, ఆయనలాగా విగ్రహ పుష్టి అంతే. అందుకే 17 ఏళ్ల పిల్ల 25 ఏళ్ల దానిలో కనబడుతుందంతే. తాతయ్య పోలికలని చెప్పుకుంటున్నా, ఆయన బుద్ధులు రాలేదే? మా అమ్మ అడుగుతుంది కదా, సమాధానం చెప్పరేంటి? నువ్వు మాట్లాడేదే తక్కువ శ్రీపతి. అందులోనూ ఎంత లోతుగా మాట్లాడడం అవసరమా శ్రీపతి? మొహాలకు పిచ్చిపూతలు పూయడం ఆపి మనసుకు పట్టిన బూజును దులుపుకోండి. కట్టు బొట్టుతో పాటు కట్టుబాట్లు నేర్చుకుంటే బాగుంటుంది. నా మీద నీ కోపంగా ఉందనుకుంటున్నానమ్మా, అందుకే ఇలా అంటున్నావు. రేపు తారా ఆంటీ వాళ్ళ ఇంటికి రానంటున్నావు. నా మాట తీరు కఠినంగా ఉంటుంది గాని ఎవరి మీద నాకు కోపద్వేషాలు లేవు. రేపు మీ అక్క పేరు మీద అభిషేకం చేయించాలి, అందుకే పూజ సామాగ్రి అంతా తీసుకొచ్చాను. సొంత మనవరాలి కన్నా లేని మనవరాలి పేరు మీద ఖర్చులు భలే పెడతారత్తయ్య గారు మీరు. ఇక్కడ లేదు కాబట్టి, వస్తుందన్న నమ్మకం ఉంది కాబట్టి ఖర్చు పెడుతున్నాను. తన కోసం 10,000 ఖర్చు అయితే నీ కూతురు నిశ్చితార్థానికి 1,00,000 రూపాయలు ఖర్చు పెడతాను. నీ మనసు వెన్నని మాకు తెలుసక్క. రేపు నువ్వొచ్చినా చేసేది ఏమి లేదనే కదా రావడం లేదు. అవంతికేమో అర్థం కాదు, ఏదేదో మాట్లాడుతుంది తెలియకుండా. ఏది ఏమైనా కొంచెం అదుపులో ఉండి మాట్లాడండి. ఆడపిల్ల అణిగిమణిగి ఉంటేనే అత్తారింట్లో బాగా చూసుకుంటారు. శ్రీపతి, వీళ్ళకి రేపు ఏం అవసరం అంతాయి కనుక్కుని లెక్క చెప్పు. అలాగే అమ్మా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కాల్చుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.